ఈరోజు మనం కరెంట్ బడ్జెట్ తర్వాత ఒక పెద్ద టాపిక్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఏంటి గోల్డ్ అండ్ సిల్వర్ సిచ్యువేషన్ ఏంటి? పర్చేసింగ్ ఎలా ఉంది? కస్టమర్స్ ఎలా వస్తున్నారు? పర్చేస్ ఎలా అవుతుంది? జస్ట్ విల్ టేక్ ఎ లుక్. హలో సార్. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉంది మన లాస్ట్ 3 days అంటే బడ్జెట్ ఎప్పుడైతే మనకు రిలీజ్ అయిందో ఆ ఈవినింగ్ నుంచి ఈ వాకిన్స్ అయితే బాగానే ఉన్నాయి. నిజంగా అంటే కస్టమర్ ఏమనుకున్నాడంటే గోల్డ్ ఎలాగో పెరుగుద్ది కమింగ్ డేస్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా గోల్డ్ ఏం తగ్గలేదు. దానిపైన ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే మనం కస్టమ్ డ్యూటీ అంటామో అదే తగ్గింది మేజర్ గా. సో ఎక్కడ కూడా గోల్డ్ ప్రైస్ పడలేదు. ఇండియా ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటుందో దానిపైన చేసే ఇంపోర్ట్ డ్యూటీ మట్టుకే తగ్గింది. అండ్ దీంట్లో మనకి ఏంటి అంటే ఆల్ టుగెదర్ మనకి 9% ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింది. ఓవరాల్ గా కస్టమర్స్ కి 15% పడేది మనకి, ఇప్పుడు అది 6% పడుతుంది. దాంట్లో 5 ఇంతకుముందు 10% ఆన్ బులియన్ ఉండేది, దాన్ని 5 చేశారు. సో అక్కడ ఒక 5 తగ్గింది. అండ్ ఇంకోటి అగ్రికల్చర్ సెస్ ఒకటి గోల్డ్ పైన తీసుకునేవాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాంట్లో అది 5% ఉండే దాన్ని 1% చేశారు. సో అక్కడ ఒక 4% తగ్గింది. సో 5+4 is 9, ఆల్ టుగెదర్ 9% తగ్గింది. బట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ గా మీరు పర్చేస్ చేయడానికి వచ్చారో ఇది అరౌండ్ 6 to 6.5% ఈ రోజు లెస్ అయింది మనకి రేట్. బిఫోర్ బడ్జెట్ వచ్చేసి అరౌండ్ మేము 75,300 వరకు అమ్మినాము. అండ్ ఈ రోజు ప్రైస్ వచ్చేసి 70,300 వరకు ఉంది ఆన్లైన్ ప్రైస్. సో ఎప్పుడైతే ప్రాక్టికల్ మార్కెట్ కి మీరు వస్తారో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది 100-200, అది జనరల్ థింగ్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ తేడా ఉంటుంది డెఫినెట్ కొద్దిగా హండ్రెడ్స్ లో, అది యాక్చువల్ గా జరిగింది. అండ్ ఎవరికైతే రిక్వైర్మెంట్, ఇప్పుడు ఎలాగో పెళ్లి సీజన్ ఉంది, సో కస్టమర్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటారో వాళ్ళు కొద్దిగా వాకింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అప్పటికి పిల్లలు కొంటే తీసుకున్నప్పుడు పర్చేస్ చేసుకుంటారు. బట్ ఇప్పుడైతే మెటల్ అయితే తీసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్ కి ఉంటది కదా అని కొద్దిగా వాకింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్, స్టిల్ ఇంకా పడుతుందని వాళ్ళ ఆలోచన ఉంది. సో ఆ బ్రేక్స్ ఉన్నాయి. సో అది నిజమే అంటారా? నా క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏదైతే 9% అనుకుంటున్నాము, మొత్తం 9% కాకుండా 6.77% వరకు అయితే బ్యాక్ వచ్చేసింది గోల్డ్. సో ఆ 2% వేరియేషన్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను నేనైతే. ఎందుకంటే మళ్ళీ ఎలాగో బౌన్స్ అయ్యేది ఉంది. ఇప్పుడు ఏదైతే మన ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి అయితే గోల్డ్ పెరగడమే ఇంపార్టెంట్, అండ్ పెరుగుద్ది డెఫినెట్ గా. మేము అంటే ఇంతకుముందు డిసెంబర్ కల్లా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 80,000-85,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కొంతమంది అయితే 1 lakh వరకు వెళ్తుందని కూడా అన్నారు. వెళ్ళొచ్చు, డెఫినెట్ గా వెళ్ళొచ్చు. బట్ మేము అంతా చెప్తే అది కరెక్ట్ కాదేమో. అంటే మా అనాలిసిస్ ప్రకారంగా చెప్పాలి అనుకుంటే ఆ 6% తీసేసినా కూడా మీకు 80 వరకు అయితే కన్ఫర్మ్ గా రీచ్ అవ్వచ్చు ఈ డిసెంబర్ కల్లా. సో తీసుకోవడం ఆల్మోస్ట్ ఇంత పడ్డ తర్వాత మీరు ఇంకొక 200-500 గురించి పెద్దగా ఆలోచించకుండా వెళ్ళి తీసుకుంటే పడ్డా కూడా మళ్ళీ యావరేజ్ అవుతుంది ఎలా 1-2 months. ఓకే, మీది వర్క్ షాప్ కాబట్టి సో మరి ఈ రేట్ కి అంటే ఎవరైతే సమ్ అమౌంట్ పే చేస్తారు వాళ్ళు పే చేసి ఒక ఆర్నమెంట్ కానీ సంథింగ్ ఏదో బుక్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అయితే మేజర్ గా మేము ఏం చేస్తాము అంటే మేజర్ గా ఆర్డర్ బేస్డ్ వర్క్, కస్టమైజేషన్ గురించి మా దగ్గరికి చాలా వస్తారమ్మా. ఇక్కడ అరౌండ్ నియర్ బై ఏమి అంటే సరౌండింగ్ అరౌండ్ 80-100 kilometers నుంచి కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ ఒక బెస్ట్ కస్టమైజ్డ్ జ్యువెలరీ దొరకాలి అంటే మేమేమనుకుంటామంటే లాస్ట్ ఒక 60 years నుంచి మా దగ్గర వర్కర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, వాళ్ళ ఎక్స్పర్టీస్ తోని మేము బాగా చేస్తామని అనుకుంటున్నాం. అందరికీ కూడా అదే అంటారు. లక్కీగా వీఆర్ లక్కీ ఇన్ దట్. సో కస్టమర్ కి కస్టమైజేషన్ కావాలంటే మా దగ్గర రావాలి. సో ఇక్కడ మాకు ఈ రీసెంట్ 3-4 days లో వచ్చే ప్రాబ్లం ఏమైపోయింది అంటే అంతకన్నా 10-12 days, మేము ఒక 15 days 10-12 days ఆ గ్యాప్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ 15-20 days లో పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోతాయి. ఒక 1 month ముందే మీకు ఆర్డర్ ప్లేస్ చేశారు. సో వాళ్ళు ఏంటి అంటే ఒక మినిమల్ అమౌంట్ ఇచ్చేసి స్టార్ట్ చేస్తారు, ఒక 30%, 40% అట్టి. ఇప్పుడు వాళ్ళకి అంత తగ్గిపోయేసరికి వాళ్ళకు ఒక పెరిగితే పాపం కస్టమర్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరికి ఉండదు నిజంగా చెప్పాలి. యాక్చువల్ గా ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ చూసుకుంటే ఎప్పుడు ప్రైస్ రేజ్ అయింది తప్ప తగ్గలేదు. సో దిస్ ద ఫస్ట్ టైం, అంటే కస్టమ్స్ పడడమే ఫస్ట్ టైం ఇది. సో అది కూడా పడడం అంత కాదు, ఆల్మోస్ట్ 9%, అంటే అరౌండ్ 70% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ కస్టమ్స్ తీసేశారు. సో దిస్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్. సో ఇంత పడడం ఎప్పుడు కస్టమర్ కూడా చూడలేదు.
సో ఇప్పుడు చూసేసరికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని. బట్ మేము కూడా చూడండి అమ్మా, వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే మేము కొనుక్కొని ఆ వర్క్ స్టార్ట్ చేయాలి. అంతే. ఆ వర్కే అయిపోతుంది, డెలివరీకి వస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుతోని మేము ఏం చేయాలి? అప్పుడే కొన్ని పెట్టేశాం కదా. సో ఆ చిన్న ఇది ఉంది. బట్ స్టిల్ మా కస్టమర్స్ అర్థం చేసుకుంటున్నారు. కొద్దిగా Satisfaction. కొద్దిగా మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. సో బోత్‌గా మ్యూచువల్‌గా రన్ అవుతుంది. మాకు బ్రేక్ ఈవెన్ వచ్చినా పర్వాలేదని మేమైతే మూవ్ అవుతున్నాము. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ యాక్చువల్‌గా. సిల్వర్ ఆ సిల్వర్ కూడా సేమ్ థింగ్ అమ్మా. బట్ సిల్వర్ ఏంది అంటే మేజర్ గా కస్టమర్ రెడీగా తీసుకోవడమే ఇష్టపడతాడు. అంటే ఇప్పుడు గోల్డ్ అనేసరికి తులాల్లో ఉంటది ప్లానింగ్, సిల్వర్ అనేసరికి కొంచెం హ్యూజ్ అమౌంట్ ఉంటది. పెళ్లిళ్ళకి ఒక 700 grams 1 kg 1.5 kg పూజ వర్క్స్ అవి అంటే తీసుకుంటారు. సేమ్ సిల్వర్ లో కూడా సిచ్యువేషన్ అదే. ఎందుకంటే అదే సిల్వర్ లో కూడా సేమ్ గ్రేడింగ్ తోనే పడిపోయింది కస్టమ్స్ డ్యూటీ. సో అదే జరుగుతుంది. సిల్వర్ లో ఇంకో చిన్న విషయం ఏంటంటే కొద్దిగా రేట్ కూడా పడింది, దాంతో సహా కస్టమ్స్ కూడా పడింది. సో హ్యూజ్ గా చేంజెస్ వచ్చినాయి రేట్ లో. సో ఇప్పుడు సిల్వర్ ఏంది అంటే కొద్దిగా ఇంకా పడే ఛాన్స్ అయితే లేకపోవచ్చు. ఆల్రెడీ Okay. ముందే పడింది, కస్టమ్స్ కూడా తీశారు కాబట్టి. అండ్ ఇది రైట్ టైం అని మేము అనుకుంటున్నాము. అండ్ మేజర్ గా సిల్వర్ కన్నా అంటే నా ఎక్స్పర్టీజ్ ఏమో గోల్డ్ లోనే ఎక్కువ, గోల్డ్ అండ్ డైమండ్స్. సో సిల్వర్ కన్నా సిల్వర్ ఏంది అంటే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకోడు. ఎందుకంటే హ్యూజ్ గా ఉంటది కదా. అంటే స్పేస్ వాల్యూమ్ తీసుకునేది ఎక్కువ కాబట్టి వాళ్ళకి కావాల్సింది తీసుకుంటాడు. ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ కి వస్తారు డెఫినెట్ గా. సో డైమండ్ కంటే కూడా గోల్డే ఐ మీన్ మేము సజెస్ట్ చేసేది. ఎందుకంటే డైమండ్ లో కూడా స్పెక్యులేషన్ చాలా ఉంది, రైట్? స్పెక్యులేషన్ చాలా ఉంది. లాస్ట్ 4 years కంపేర్ చేస్తే 30 to 40% రేట్ పడిపోయింది డైమండ్. అండ్ రీసెంట్ గా ల్యాబ్ డౌన్ డైమండ్స్ వచ్చిన నుంచి అయితే చాలా మంది దానికి వెళ్తున్నారు. అండ్ మేము సజెస్ట్ చేసేది దాంట్లో చేంజెస్ కూడా ఎవరికి తెలియదు. చేంజెస్ ఎవరికి తెలియదు, ఎక్స్పర్ట్స్ అయితే తప్ప. లేదు కస్టమర్ అయితే అంత ఎక్స్పర్టైజ్ కాలేడు. ఎందుకంటే డైమండ్ కల్లా మేము కూడా నేకెడ్ అయితే చెప్పలేము. మేము కూడా 10x గ్లాస్ పెట్టో లేకపోతే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ తోనే చేయాలి. గోల్డ్ అలా కాదు, పక్క షాప్ లో వెళ్తే చెప్పగలుగుతాడు. ఇప్పుడు మెషిన్స్ వచ్చినాయి, ప్యూరిటీ టెస్టింగ్ మెషిన్ వచ్చింది, అందరి దగ్గర ఫ్రీగా చెక్ చేస్తున్నారు. సో గోల్డ్ లో ఇష్యూ లేదు. అండ్ డైమండ్ కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాల్ మార్క్ ని కంట్రోలింగ్ గా పెట్టారు కాబట్టి ఇంకా అసలు ఇష్యూ లేదు దానికి. సో గోల్డ్ కి అంత ఇష్యూ లేదు. అండ్ ఇప్పుడు కన్క్లూజన్ ఏంది అంటే మీరు గోల్డ్ ఇది రైట్ టైం అనుకుంటాను నేను ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ శ్రావణం రాబోతుంది. ప్రజలకు ఏంటి అంటే నెక్స్ట్ శ్రావణం వస్తుంది, పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, తగ్గుతుందా పెరుగుతుందా అది ఒక డైలమా. అంటే సో వాళ్ళు ఎలా అండర్స్టాండ్ అవ్వాలి? బడ్జెట్ కన్నా ఒక్క రోజు ముందు వరకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పడుతుంది కస్టమ్స్ తీస్తారని మేము అనుకోలేదు. బట్ అరౌండ్ 7 years నుంచి గోల్డ్ ఇండస్ట్రీ ఫైట్ చేస్తుంది కస్టమ్స్ ని తక్కువ చేయమని. మా ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే ఇది గోల్డ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ మేము మోడీ గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కస్టమర్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు ఏంటంటే యూఎస్ ట్రావెల్ చేసినప్పుడు, యూఎస్ ట్రావెల్ చేసినప్పుడు, ఏదో దుబాయ్ కంట్రీస్ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ తక్కువ ఉందని చెప్పి పర్చేస్ చేసుకొచ్చి మా దగ్గర ఎక్స్చేంజ్ కింద తీసుకునేవాళ్ళు. సో ఆ డిఫరెన్సెస్ కూడా ఇప్పుడు లేవు. ఎందుకంటే ఒక 6% గురించి కస్టమర్ అక్కడి వరకు ట్రావెల్ చేయడు. 6% ఇంతకుముందు 15% వేరియేషన్ అంటే హ్యూజ్ వేరియేషన్. ఇప్పుడు 6% అంటే వాళ్ళే ఎలాగో 3% తీసుకుంటున్నారు అక్కడ ఎయిర్పోర్ట్ లో. సో ఇంకో 3% గురించి కస్టమర్ ఎలాగో ఇచ్చేయడు. సో అది నిజంగా ఒక మా ఇండస్ట్రీకి ఒక మంచి జరిగింది అంటే ఈ ఇయర్ చాలా మంచిది జ్యువెలరీ ఇండస్ట్రీకి. మేబీ ఈ 4-5 months మేము కొద్దిగా స్ట్రగుల్ కావచ్చు ఈ రేట్స్ వల్ల. కస్టమర్ వాకిన్ కి వాక్అవుట్ కి వాకిన్ అయితే ఉంది. ఆ రేట్స్ ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాత రేట్స్ ఆర్డర్స్ వాళ్ళకి, కొత్త వాళ్ళకైతే ప్రాబ్లమే లేదు, వాళ్ళు ఈజీగా తీసేసుకుంటారు. సో కస్టమర్స్ మేము చెప్పేది ఏంటి అంటే దిస్ ఈస్ ద రైట్ టైం దే కెన్ ఇన్వెస్ట్ ఇన్. సో ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో వాళ్ళ పెళ్లిలకు కానీ లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇది అయితే బెస్ట్ టైం అమ్మా. అంటే నా అనాలిసిస్, పర్టికులర్ గా నా అనాలిసిస్, నేను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ అనాలిసిస్ ఆల్మోస్ట్ 90% నేను కూడా అంటే రాగా ఏం చెప్పము తెలిసిందని. బట్ నేను ఏంటి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ అంటే న్యూస్ చూస్తూనే ఉంటాం కదా. అంటే మా ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ సపరేట్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పర్టైజ్ సపరేట్ ఉంటుంది, వాళ్ళు చెప్పే అనలైజ్ చేసే వాళ్ళు సపరేట్ గా ఉంటారు. సో చూస్తూ ఉంటాం కాబట్టి 90% కరెక్టే ఉంటుంది వాళ్ళ జడ్జిమెంట్స్. సో ఆ పరంగా చూస్తే దిస్ ద రైట్ టైం టు టేక్ గోల్డ్, ఇన్వెస్ట్ ఇన్ టు గోల్డ్. ఓకే, సో ఇదండి దిస్ ఇస్ ద రైట్ టైం టు గోల్డ్ అని చెప్తున్నారు.
సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్, దోస్ హు ఆర్ గోయింగ్ టు, అంటే ఎవరైతే పెళ్ళిళ్ళకి వాటికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గోల్డ్ కొనాలి అనుకుంటే ముందు తగ్గే ఛాన్స్ ఉండొచ్చు, పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడైతే ఇది స్టెబిలిటీ ఉంది. మనకు పెరిగినా తగ్గినా మనకు ఒక ఇది స్టేబుల్ ప్లాట్ఫామ్ లాగా ఉంది. సో తొందరపడం మంచిది అని సార్ చెప్తున్నారు. ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.